హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్డీపీ అకాడమీ. 2023 సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మాత్రమే ఈ వీడియోలో ఉంటాయి. ఫ్రెండ్స్, సెప్టెంబర్ 2023 సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆంధ్ర మెడికల్ కాలేజీకి ఐఎస్ఓ సర్టిఫికేట్. ఆంధ్ర మెడికల్ కాలేజీ వైద్య విద్యా సేవలకు ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందింది. ఓకే, ఆంధ్ర మెడికల్ కాలేజీ అందించే వైద్య విద్యా సేవలకు ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందింది. విశాఖపట్నంలో ఉన్న ఏఎంసీ దాని అధిక నాణ్యత వైద్య విద్యా సేవలకు గుర్తింపుగా ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేట్ సాధించింది. ప్రఖ్యాత అంతర్జాతీయ ధృవీకరణ సంస్థ అయిన హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ద్వారా ఈ సర్టిఫికేట్ పొందింది. ఆంధ్ర మెడికల్ కాలేజీ 1902వ సంవత్సరంలో విశాఖపట్నంలో స్థాపించబడింది. ఓకే, 1902వ సంవత్సరంలో విశాఖపట్నంలో స్థాపించబడిన ఆంధ్ర మెడికల్ కాలేజీ తాను అందించే వైద్య విద్యా సేవలకు ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందింది. ప్రఖ్యాత అంతర్జాతీయ ధృవీకరణ సంస్థ అయిన హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ద్వారా ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేట్ పొందింది. రాష్ట్ర పండుగగా విశ్వకర్మ జయంతి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న నిర్వహించే విశ్వకర్మ జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా ప్రకటించారు. ఓకే, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న నిర్వహించే విశ్వకర్మ జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా ప్రకటించారు. జేమ్స్ డైసన్ అవార్డు. నెల్లూరు జిల్లా కావలి ప్రాంతానికి చెందిన ప్రవీణ్ కుమార్కు జేమ్స్ డైసన్ అవార్డ్ ఇండియా 2023 లభించింది. ఓకే, జేమ్స్ డైసన్ అవార్డ్ 2023 ఇండియా అవార్డు నెల్లూరు జిల్లా కావలి ప్రాంతానికి చెందిన ప్రవీణ్ కుమార్కు లభించింది. నెక్స్ట్ పాయింట్, ఆవిష్కరణ మరియు సంచలనాత్మక ఉత్పత్తులను తయారు చేయడంలో అతని అసాధారణ ప్రతిభను నిర్వాహక కమిటీ గుర్తించింది. ప్రవీణ్ కుమార్ ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్క్ ఇంక్యుబేటర్ కేంద్రంగా మౌస్వేర్ అనే అంకుర సంస్థ నిర్వహిస్తున్నారు. ఓకే, ఇతను నెల్లూరు జిల్లా కావలి ప్రాంతానికి చెందినవారు. వీరు ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్క్ ఇంక్యుబేటర్ కేంద్రంగా మౌస్వేర్ అనే అంకుర సంస్థ నిర్వహిస్తున్నారు. ఈయనకు జేమ్స్ డైసన్ అవార్డ్ ఇండియా 2023 లభించింది. నెక్స్ట్ వన్, ఎంఎస్ సుబ్బలక్ష్మి సంగీత ప్రాచార్య అవార్డు. ఆంధ్ర యూనివర్సిటీ సంగీత విభాగ సీనియర్ ప్రొఫెసర్ సరస్వతి విద్యార్థికి డాక్టర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి సంగీత ప్రాచార్య అవార్డు లభించింది. ఓకే, ఆంధ్ర యూనివర్సిటీలో సంగీత విభాగానికి చెందిన సీనియర్ ప్రొఫెసర్ అయిన సరస్వతి విద్యార్థికి డాక్టర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి సంగీత ప్రాచార్య అవార్డు లభించింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 16న ఈమెకు ఈ అవార్డు అందించారు. నెక్స్ట్ పాయింట్, శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ మెరిట్ అవార్డు. ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళాపీఠం ప్రిన్సిపల్ అయిన డాక్టర్ చింతా రవి బాలకృష్ణకు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక మెరిట్ అవార్డుతో సత్కరించింది. ఓకే, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక మెరిట్ అవార్డుతో సిద్ధేంద్ర యోగి అలాగే కూచిపూడి నాట్య కళాపీఠం ప్రిన్సిపల్ అయిన డాక్టర్ చింతా రవికృష్ణను సత్కరించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ప్రకాశం జిల్లా పోలీసులకు స్కోచ్ అవార్డులు. ప్రకాశం జిల్లా ఎస్పీ మాలికా గార్గ్
బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఇద్దరు 2023 సంవత్సరానికి గాను స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అందుకున్నారు. స్కోచ్ ఫౌండేషన్ సెప్టెంబర్ 27 నిర్వహించిన ఆన్లైన్ స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఇన్వెస్టిగేషన్ ఈ గుర్తింపు ప్రకటించింది. ఓకే, 2023 సంవత్సరానికి గాను ఆంధ్ర నుండి ప్రకాశం జిల్లా ఎస్పీ మాలికా గర్, అలాగే బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఇద్దరు స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డులు అందుకున్నారు. ఫ్లేవర్ ఆఫ్ ఇండియా ది ఫైన్ కప్ అవార్డ్. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఆదివాసీ మహిళా రైతు కిల్లో అశ్విని బెంగళూరులో జరిగిన 3 రోజుల ప్రపంచ కాఫీ సదస్సు 2023 ప్రపంచ కాఫీ సదస్సు 2023 అయిన ఫ్లేవర్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్నారు. ఫ్లేవర్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్నారు. ఈమె పండించిన కాఫీ గింజలు అరబిక్ పార్చ్మెంట్ కాఫీ గింజల కేటగిరీలో అన్ని వైవిధ్యాలతో అసాధారణమైన నాణ్యతను కలిగి ఉన్నాయి. దేశంలో వేర్వేరు ప్రాంతాలలో పండించిన కాఫీ గింజలు ప్రదర్శించగా ఈమెకు ఫ్లేవర్ ఆఫ్ ఇండియా ది ఫైన్ కప్ అవార్డు వరించింది. సీతమ్మ కొండపై మువ్వెన్నెల జెండా. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలోని సీతమ్మ కొండపై ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా మువ్వెన్నెల జెండాను ఎగరవేయనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా అనే మిషన్తో దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఎత్తైన కొండపై మన జాతీయ జెండా ఎగరవేస్తారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా అనే మిషన్తో దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఎత్తైన కొండపై మన జాతీయ జెండా ఎగరవేస్తారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలోని ఎత్తైన కొండ అయిన సీతమ్మ కొండపై ఈ మన జాతీయ జెండా ఎగరవేయనున్నారు. ఈ మిషన్ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనింగ్ అండ్ అడ్వెంచరస్ స్పోర్ట్స్ డైరెక్టర్ కర్నల్ రణ్వీర్ సింగ్ నాయకత్వంలో ఎవరెస్ట్ అధిరోహించిన పర్వతారోహకుడు సాధనపల్లి ఆనంద్ సహాయంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. G20 సమ్మిట్లో అరకు కాఫీ. గిరిజన సహకార సంస్థ జీసీసీ న్యూఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్లో అరకు కాఫీని ప్రదర్శించారు. ఇది జాతీయ మరియు అంతర్జాతీయ ప్రతినిధుల దృష్టిని ఆకర్షించింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సెప్టెంబర్ 2023 కరెంట్ అఫైర్స్లో పార్ట్ 2. నెక్స్ట్ మరొక వీడియో ఉంది. అంతటితో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అవుతాయి సెప్టెంబర్ నెలకు సంబంధించి. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.